వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. శ్రీరామనవమి స్పెషల్గా నిమ్మకాయ చిత్రాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు పులిహోర తిని బోరు కొడుతుంటే ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్తో చేశారంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అందులోనూ ఏ పండగకైనా ఇలాంటి చిత్రాన్నాన్ని చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. దీనిలో కాంబినేషన్గా ఆలు ఫ్రై తింటే సూపర్గా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసిన కొబ్బరి, అలాగే టీ స్పూన్ పసుపు, 1 ఇంచి అల్లం, రుచికి సరిపడా 1 స్పూన్ కల్లుప్పు. మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా కచ్చా పచ్చగా మీరు మిక్సీ పట్టుకున్నారంటే ఈ పచ్చిమిర్చి అల్లం అనేది ఆయిల్లో వేగుతుంది కాబట్టి సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ చిత్రాన్నం సూపర్గా ఉంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు పల్లీలు, మన ఇంట్లో పోపు గింజలు కలిపి పెట్టుకొని ఉంటాం కదా, అవి 2 స్పూన్లు వేసుకోవాలి. ఎండుమిర్చి 3 ఎండుమిర్చిని తీసుకొని సెంటర్కు కట్ చేసి వేసుకోవాలి. అంతా కొద్దిగా ఆయిల్లో వేగేంత వరకు వేయించుకోవాలండి. ఆయిల్లో అన్నీ బాగా కొద్దిగా ఫ్రై కానివ్వాలి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించాలి. ఇప్పుడు మనం బాగా పండిన నిమ్మకాయలు 2 నిమ్మకాయలు తీసుకొని 2 నిమ్మకాయల జ్యూస్ చేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ముందుగా మనం ఆయిల్లో వేయించాం కదా పల్లీలను, అవి వేగాయి. ఇప్పుడు మనం పక్కనే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ మిశ్రమం కూడా పచ్చిమిర్చి పేస్ట్ను ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా వేగించాలి. ఎప్పుడైతే మనం ఆయిల్లో పచ్చిమిర్చి వేయిస్తామో అప్పుడే సూపర్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. చూసారా, ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కలర్ మారింది కదా, మనం కావాలంటే ఇప్పుడు ఇంకొద్దిగా పసుపు వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత మనం కొద్దిగా పచ్చి కరివేపాకు, అలాగే కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షన్ మాత్రమే కొత్తిమీర. ఇది కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత మనం ఇప్పుడు లెమన్ జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదా, 2 నిమ్మకాయల జ్యూస్ను కూడా పిండి పక్కన పెట్టాము. అది వేసి బాగా కొద్దిసేపు 5 మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఉండాలి. మంట మాత్రం మీడియంలో ఉంచాలి, లేదా లో అయినా ఉంచాలి. హైలో ఉంచేస్తే ఈ మిశ్రమం మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఈ మిశ్రమం అంతా నేను 1/2 కేజీ రైస్లోకి వాడానండి. చూసారా, 1/2 కేజీ రైస్ ముందు వండి పక్కన చల్లారిన తర్వాత మిశ్రమం వేసి కలిపాను. మీరు ఈ విధంగా నిమ్మకాయ చిత్రాన్నాన్ని చేశారంటే గుళ్ళో ప్రసాదానికైనా, ఇంట్లో పిల్లలు పెద్దలు తినడానికైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.